ఈ నూనె రాసుకుంటే 3వ రోజు నుంచే జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు రాలడం ఇప్పుడు ప్రధాన సమస్య. కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులతో జుట్టు వేగంగా రాలిపోతోంది. దీంతో చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తోంది. మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే జుట్టును రాలడం అరికట్టడంతో పాటు ఒత్తుగా జుట్టును పెంచేందుకు మార్కెట్లో అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకమూ లేదు. మరోవైపు ఖరీదు ఎక్కువ. ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా, ఎఫెక్టివ్గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. అదెలాగో చూద్దాం. కొబ్బరి నూనె, ఆముదం, కొద్దిగా అలవీరాను నెలలో 4-5 సార్లు వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఓ స్పూన్ కొబ్బరి నూనె, ఓ స్పూన్ ఆముదం, విటమిన్ ఈ క్యాప్సిల్, ఇవి మెడికల్ స్టోర్స్ లో దొరుకుతాయి, కొంచెం అలవీరా. వాడే విధానం: ముందుగా అలవీరా గుజ్జును తీసుకోవాలి. కలబంద పైన ఉన్న బెరడును తొలగించి గుజ్జును వేరు చేయాలి. ఆ గుజ్జును వెంట్రుకలకు అప్లై చేయాలి. వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించాలి. ఓ 10 నిమిషాల అనంతరం ఓ చిన్న గిన్నెలో టీ స్పూన్ కొబ్బరి నూనె, మరో టీ స్పూన్ ఆముదంను తీసుకోవాలి. ఆ రెంటిని కలిపి విటమిన్ ఈ క్యాప్సిల్ ను నెమ్మదిగా కట్ చేసి అందులో ఉన్న ఆయిల్ ను కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమంలో కలపాలి. ఓ గిన్నెలో నీటిని బాగా వేడి చేసి ఆ గిన్నెలో ఈ మిశ్రమం ఉంచిన చిన్న గిన్నెను పెట్టాలి. ముఖ్య గమనిక: కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమాన్ని డైరెక్ట్ గా వేడి చేయకూడదు. ఆ గోరువెచ్చని మిశ్రమాన్ని ఓ 10 నిమిషాల పాటు జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేసుకోవాలి. రాత్రి అంతా దానిని అలాగే ఉంచి తెల్లవారిన తరువాత తలస్నానం చేయాలి. నెలలో 4-5 సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుంది. ఇది రాయడం ప్రారంభించిన 3వ రోజు నుంచే జుట్టు రాలడం ఆగిపోతుందని వాడిన వారు తమ అనుభవాన్ని వెల్లడించారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.